ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని నుండి ఒక మంచి మాటతో మీ ముందు నిలబడి ఉన్నాను. మీరు దీర్ఘకాలంగా ఈనాటి వరకు ఏ శోధన అయితే ఎదుర్కొంటున్నారో, ఏ బాధలైతే ఎదుర్కొంటున్నారో, ఏ శాపమైతే ఎదుర్కొంటున్నారో, ఏ కష్టాలైతే ఎదుర్కొంటున్నారో, ఏ రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారో, రకరకాల సమస్యలతో నిందలు, నేరాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారో, మీకు సంపూర్ణమైన విడుదల ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు నమ్మటమే ఆలస్యం, దేవునికి అసాధారణమైన కార్యం జరగబోతున్నాయి. దయచేసి సేవకుడిగా చెప్తున్నాను, అవిశ్వాసపడకండి. ఇంకా ఇప్పుడు దాకా అద్భుతం జరిగించిన దేవుడు ఇంకెప్పుడు అద్భుతం చేయబోతున్నాడు. నాకు ఓపిక లేదు పాస్టర్ గారు, ఇంకా చనిపోవటమే తప్ప వేరే మార్గం నాకు కనబడట్లేదు. ఇంకా నేను ఎప్పుడు పైకి రాలేను, నా జీవితం అయిపోయింది, ఇంకా నన్ను ఎవ్వరూ రక్షించలేరు, దేవుడు కూడా నన్ను వదిలేస్తాడని నువ్వు బాధపడుతున్నావు ఏమో. లేదు బిడ్డ, ఇదిగో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు దేవుడు వాగ్దానం నీకు ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అయితే నేను ప్రవచన నెరవేర్పుకి మీరేం చేయాలో నేను చిన్న కొన్ని గ్లూ మీకు ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా యేసు రక్తాన్ని ఉచ్చరించండి. ఎంత ఎక్కువ యేసు రక్తాన్ని ఉచ్చరిస్తారో అంతంతకు త్వరగా ఎన్ని సంవత్సరాల తరబడి ఉన్న బంధకాల, శోధనల, కష్టాలైనా వెనువెంటనే తెగిపోతాయి. అవును, నిర్గమకాండ 12వ అధ్యాయం 1-10 వచనాలు చదివితే 430 సంవత్సరాలు ఉన్న బంధకాలు ఎప్పుడు తెగిందండి? అక్కడ గొర్రెపిల్ల యేసు రక్తానికి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల రక్తము ఇంటి యొక్క ముఖద్వారంలో చల్లించబడినప్పుడు విడుదల వచ్చింది. అవును, ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో చిందబడిన ఆ గొర్రెపిల్ల రక్తం కంటే యేసు క్రీస్తు యొక్క రక్తం ఇంకా ఎంతో మహిమగలదుగా ఉంది. మీరు ఎంత ఎక్కువ యేసు రక్తాన్ని ఉచ్చరిస్తారో అంత ఎక్కువ విడుదలను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ఆయన ఆశీర్వాదం ప్రవహించబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మీరు సిద్ధపడండి, దేవుని మహిమను చూచే దినాలు దగ్గర వచ్చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, 38 ఏళ్ళుగా పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి ఎప్పుడు విడుదల పొందుకున్నాడు? 38 ఇయర్స్ ఒకే రోగం చేత సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటే ఎంత బాధపడి ఉంటాడో చూడండి. ఆయన్ని ఎలా, ఆయన ఆ దీర్ఘకాల సమస్య నుండి ఎలా విడుదల పొందాడంటే గాడ్స్ విజిటేషన్, దేవుని యొక్క దర్శనం. ఓ ఈరోజు కూడా దేవుడు మనం దర్శించబోతున్నాడు. ఓ రామశాంతాలబా, దేవుని యొక్క ఆత్మ విడుదల మీకు కలగబోతున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 5-14 వచనాలు చదివితే యేసు మిమ్మల్ని దర్శించబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఆయన మహిమ, ఆయన కృప మిమ్మల్ని తాకబోతుందని ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క తాకిడి మిమ్మల్ని ఎటువంటి బంధకాలు ఉన్నవారైనా విడుదల చేస్తాయి. లూకా సువార్త 13వ అధ్యాయం 10-15 వచనాలు చదివితే ఒక నడుము వంగిపోయిన స్త్రీ 18 ఏళ్ళుగా 18 ఇయర్స్గా నడుము వంగిపోయి దేవుని యొక్క మందిరానికి వచ్చి వెళ్తా ఉంది. ఆమెకి ఎలా విడుదల వచ్చిందండి? విముక్తి వచ్చింది. అంత దీర్ఘకాలంగా బాధపడిన స్త్రీకి ఎలా విడుదల వచ్చింది? యేసు ప్రభు యొక్క హస్తం వలన విడుదల కలిగింది. ఈరోజు కూడా యేసుక్రీస్తు హస్తం ఈ పైన ఉంచబడిపోయింది. హస్తం అనేది దేని చూపిస్తుందండి? గాడ్స్ హ్యాండ్ అనేది సాక్షాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడిని చూపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ విడుదల కలుగుతున్నాయి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-19 వచనంలో రాయబడి ఉంది, ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ విడుదల కలుగుతుంది. ఈ రోజు కూడా మీరు విడుదల పొందబోతున్నారు. అసాధారణమైన, అద్భుతమైన కార్యం పొందబోతున్నారు. చివరిగా 12 ఏళ్ళుగా ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది. ఆమెకి ఎలా విడుదల కలిగింది? యేసుక్రీస్తును ముట్టుకుంది. ఆయన ఒక వస్త్రపు చెంగును ముట్టుకుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 25-34 వచనంలో మనం చూస్తున్నాం.
దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును ముట్టుకోండి. యేసుక్రీస్తు మనం ముట్టుకోండి. యేసును మీరైనా ముట్టాలి, లేకపోతే యేసైనా మిమ్మల్ని ముట్టాలి. థ్యాంక్ యూ లార్డ్. ఆ తాకిడి అనేది జరిగితే ఖచ్చితంగా ఎటువంటి బంధకాలైనా, ఎన్ని సంవత్సరాల తరబడి, రోజుల తరబడి ఉన్న బంధకాలైనా తుచ్చినిలా అయిపోతాయి, కాలిపోతాయి. పూర్తి విడుదల మీకు కలుగుతాయి. కనుక ఈరోజు దీర్ఘకాల సమస్య నుండి విడుదల పొందాలని కోరుకుంటున్న వారు మరలా ఒకసారి ఈ వాక్యం విని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మళ్ళీ దీవించినగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి ప్రభా నూతనమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను. అసాధారణమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను. దీర్ఘకాల సమస్యల చేత సతమతమైపోతున్న వారు విడుదల చేయండి ప్రభా. యేసు నామములో విడుదల చేయండి ప్రభా. ఇప్పుడే తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యోహాను 14:14